కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఒక బెర్త్ దాదాపు ఖాయమైంది. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. మరోవైపు శివసేనకు 2 మంత్రి పోస్టులు, మిత్రపక్షం టీడీపీ నుంచి ఒకరికి ఛాన్స్ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్ విస్తరణలో సీటు ఖరారైందని, ఆదివారం పీఎంఓలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే తేనీటి విందుకు రావాల్సిందిగా దత్తాత్రేయకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెనుదిరిగి వస్తుండగా దత్తాత్రేయకు పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ చేరుకున్న దత్తాత్రేయ పీఎంఓ ఆహ్వానంపై ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఢిల్లీ వెళుతున్నట్లు తెలిసింది. దత్తాత్రేయ 1998-2002 మధ్య కేంద్రంలో పట్టణాభివృద్ధి సహాయ మంత్రిగా, 2002-2004 మధ్య రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. బీజేపీ నుంచి పలువురు కొత్త ముఖాలతో పాటు మిత్రపక్షాలైన శివసేన, టీడీపీకి కూడా కేబినెట్లో చోటు దక్కనుంది. గోవా సీఎం మనోహర్ పారికర్ సహా కొత్తగా 10 మందికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. శివసేన నేతలు సురేష్ ప్రభు, అనిల్ దేశాయ్లకు బెర్తులు ఖరారయ్యాయని సమాచారం. రైల్వే మంత్రి సదానంద గౌడను తప్పించి దాన్ని ప్రభుకు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ నుంచి మరో మిత్రపక్షం టీడీపీ నుంచి సుజనా చౌదరికి గాని, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకు గాని అవకాశం రానుంది. పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు కేబినెట్ హోదా కట్టబెట్టనున్నారని సమాచారం. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వాణిజ్య శాఖను స్వతంత్ర హోదాలో నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ కు కేబినెట్ హోదా దక్కే అవకాశాలున్నాయి. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.